పిల్లల చదువులంటే మన స్టేట్ గవర్నమెంట్లకి మరీ ఇంత నిర్లక్ష్యం. మన దేశం యొక్క భవిష్యత్తే నేటి పిల్లల చేతిలో ఉన్నదే. అలాంటి పిల్లల యొక్క చదువుల్ని మన స్టేట్ గవర్నమెంట్లు ఏ పొజిషన్లో పెట్టాయో మీకు తెలుసా? మన దేశంలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఆస్తులు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక్కటి మాత్రం తప్పకుండా ఇవ్వాలని వాళ్ళు పగలు రాత్రి కష్టపడుతుంటారు, అదే చదువు. ఎడ్యుకేషన్ మాత్రమే పిల్లల యొక్క భవిష్యత్తును డిసైడ్ చేస్తుందని మనందరం గట్టిగా నమ్ముతాం. అందుకనే ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళు తిన్నా తినకపోయినా వేలల్లో లక్షల్లో ఫీజులు కట్టి మరి పిల్లల్ని స్కూల్కి అయితే పంపిస్తున్నారు. మనం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్న ఈ చదువు పట్ల మన స్టేట్ గవర్నమెంట్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో మీకు తెలుసా? మన స్టేట్ గవర్నమెంట్ ఈ సంవత్సరం ఎడ్యుకేషన్కి బడ్జెట్లో ఎలోకేట్ చేసిన పర్సంటేజ్ ఎంతో తెలుసా? జస్ట్ 6.5% మాత్రమే. ఒక టైంలో ఇది డబుల్ డిజిట్లో ఉండేది, అది తగ్గుకుంటూ వస్తుంది. అవి తగ్గుకుంటూ వస్తున్నప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళకి తాయిలాలు ఇవ్వాలి కదా, పిల్లలు ఓట్లు వేయరు కదా. ఇక్కడ ఈ వీడియో చూసిన కొంతమంది పేరెంట్స్ అనుకోవచ్చు, ఇదంతా గవర్నమెంట్ స్కూల్స్ రిలేటెడ్ తలనొప్పి, నేను నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాను, నాకెందుకు న్యూసెన్స్ అంతా అని. మీరు ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ పిల్లల్ని ఏదైతే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారో ఆ ప్రైవేట్ స్కూల్ ప్రతి సంవత్సరం అమాంతంగా వాళ్ళ స్కూల్ ఫీజులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారంటే ఇండైరెక్ట్గా ఈ గవర్నమెంట్స్ తీసుకున్న ఈ స్టెప్స్ ఏవైతున్నాయో అది వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదా? ఇది మీకు ఇంకా అర్థం కాకపోతే వీడియోని చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ డేటా నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే షేర్ చేయబోతున్నానో ఈ డేటా షేర్ చేసినప్పుడు ఐఎమ్ షూర్, నేను 100% నాకు తెలుసు కింద కామెంట్ సెక్షన్లో వేరియస్ పీపుల్ మా పార్టీనన్నా అని చెప్పి భుజాలు వేసుకుని వస్తారు. కాస్ కొంచెం సేపు మీరు ఇవన్నీ వదిలేసి కామన్ సెన్స్తో ఆలోచించండి. ఏ పార్టీ అయినా కూడా ప్రతి పార్టీలు లాస్ట్ ఇది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా జరుగుతున్నది కాదు, ఈ సైలెంట్గా లాస్ట్ 2 to 3 డెకేడ్స్గా జరుగుతున్నది. ఇది దీనివల్ల ఆల్రెడీ మీది నాది ప్రతి ఒక్కళ్ళ భవిష్యత్తు మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే పడింది. అండ్ రానున్న భావితరాలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లల భవిష్యత్తు మీద అయితే చాలా ఇంపాక్ట్ అయితే పడబోతుంది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ వీడియో చేయగానే వెంటనే మార్పు వచ్చేస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే మనకి అవేర్నెస్ లేకపోవడం వల్లే గవర్నమెంట్ సైలెంట్గా ఇలాంటి డెసిషన్స్ అయితే తీసుకున్నాయి. అదే ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉన్నదనుకోండి, ప్రశ్నించడం స్టార్ట్ చేస్తాం కదా. ప్రశ్నించడం అనగానే ఇంకొక విషయం గుర్తుకొచ్చింది. ఈ వీడియో చూసినప్పుడు ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అండ్ ఇది రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నాం అని మీకు అనిపించినట్టయితే మీరు వీడియోని ఎస్పెషల్లీ రూరల్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకు రూరల్లో ఉన్న పీపుల్కి నేను తప్పకుండా షేర్ చేయమని అడుగుతున్నానంటే, సిటీలో ఉన్న వాళ్ళని మనం ప్రశ్నించడం అనేది చాలా దూరం, ఓటు వేయడానికే వెళ్ళట్లేదు. రీసెంట్గా మనం డేటా చూసాం, అవునా? అదే ఊరిలో ఉన్న వాళ్ళు ఓటు వేస్తారు, వాళ్ళు ప్రశ్నిస్తారు. అండ్ వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆ లీడర్స్లోని ఎంతో కొంత మార్పు వస్తుంది. అండ్ రేపొద్దు మన పిల్లల యొక్క భవిష్యత్తు, మన సొసైటీ మారుతుందని ఎక్స్పెక్టేషన్తో ఆశిస్తూ ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ సీ ద డేటా. మన దేశంలో ఎడ్యుకేషన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసమని కొటారి కమిషన్ ఫామ్ చేసినప్పుడు ఆ కమిషన్ అప్పుడులో రికమెండ్ చేసింది ఏంటంటే, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే 30% ఆఫ్ ది బడ్జెట్ ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేయాలని వాళ్ళు రికమెండ్ చేశారు. మన దేశంలోని ఎన్ని స్టేట్స్ ఈ 30% స్పెండ్ చేస్తున్నాయో చూసినట్టయితే మీకు ఒక్క స్టేట్ కూడా కనపడుతుంది. యాక్చువల్లీ హైయెస్ట్ పర్సంటేజ్ స్పెండింగ్ చేస్తుంది ఢిల్లీ గవర్నమెంట్ అన్నమాట, 21%. అండ్ వాళ్ళ తర్వాత మిగిలిన అదర్ స్టేట్స్ విషయంకి వచ్చేసరికి చాలా దారుణంగా పడిపోతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అయితే ఇంకా దారుణం. ఆంధ్రప్రదేశ్ అయితే 11.7% స్పెండ్ చేసినట్టయితే, తెలంగాణ స్టేట్ యొక్క బడ్జెట్ 2023-24 చూసినట్టయితే 2,90,396 కోట్లు అయినట్టయితే అందులో జస్ట్ ఎడ్యుకేషన్కి ఎలోకేట్ చేసింది 6.5% మాత్రమే. అంటే 19,000 కోట్ల ఎలోకేషన్తో దేశంలోనే ఎడ్యుకేషన్కి ఎలోకేషన్ తక్కువ ఇచ్చిన స్టేట్స్లో తెలంగాణ లాస్ట్ పొజిషన్లో ఉన్నది. ఇదేదో ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన తప్పుగా మాత్రం మీరు ఆలోచిస్తున్నట్టయితే మీరు పొరపాటు పడుతున్నారు. యాక్చువల్లీ ఇది జస్ట్ లాస్ట్ బిఫోర్ గవర్నమెంట్లు మాత్రమే కాదు, చాలా సంవత్సరాలుగా జరుగుతున్న తంతు ఇది. తగ్గించుకుంటూ వస్తున్నారు. వీళ్ళు తగ్గించుకుంటూ రావడం వల్ల జరుగుతున్న ఒక ఇంపాక్ట్ ఏంటంటే లిటరసీ రేటు మీద పడుతున్న ఇంపాక్ట్ అన్నమాట. మనం తెలంగాణలో చూసినట్టయితే యాక్చువల్లీ మన దేశం ఒక యావరేజ్ లిటరసీ రేట్ చూసినట్టయితే 72.98% అయినట్టయితే తెలంగాణలో లిటరసీ రేటు 66.54% మాత్రమే. అండ్ ఇది యాక్చువల్లీ పడుతూ వస్తున్నది. అండ్ 2020 నాటికే, ఇది నేను లేటెస్ట్ డేటా చెప్పాను, ఇప్పుడు 2020 నాటికే చూసినట్టయితే మన దేశంలోని లిటరసీ రేట్ పరంగా బాటమ్ 5 స్టేట్స్ ఏవైతున్నాయో ఆ బాటమ్ 5 స్టేట్స్లో ఉన్న
2 స్టేట్స్ మన తెలుగు రాష్ట్రాలు ఏపీ అండ్ తెలంగాణ. ఇన్ఫ్యాక్ట్ ఇయర్ 2020 నాటికి తెలుగు రాష్ట్రాల్లో ఒక లిటరసీ రేటు బీహార్ కన్నా తక్కువగా నమోదైంది. బీహార్ 70% లిటరసీ రేట్ రికార్డ్ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చేసరికి ఇప్పటివరకు నేను తెలంగాణ డేటా షేర్ చేశాను కదా, ఆంధ్రప్రదేశ్ కూడా ఏం తక్కువ తినలేదు. ఆంధ్రప్రదేశ్ ఒక లిటరసీ రేటు 66.4%. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ విషయంకి వచ్చేసరికి ఇయర్ 2015లోని ఎడ్యుకేషన్కి ఎలోకేట్ చేసింది 16.44% అయితే దాన్ని 2023-2024 ఇయర్ నాటికి 11%కి కట్ చేశారు. నౌ ఇక్కడ మీరు తెలంగాణతో కంపేర్ చేసి ఆంధ్రాది డబల్ డిజిట్లో ఉన్నది కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అనుకుంటారేమో. బడ్జెట్ సైజ్ తక్కువ కాబట్టి పర్సంటేజ్ టర్మ్స్లోనైతే ఎక్కువగానే కనబడుతుంది. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన ట్రెండ్ ఏంటంటే కట్ చేసుకుంటూ రావడం. ఎడ్యుకేషన్ స్పెండింగ్ ఏదైతే ఉన్నదో ఇది కంటిన్యూస్గా ప్రతి గవర్నమెంట్ కట్ చేసుకుంటూనే వస్తుంది. సో ఈ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్కి ఎలోకేట్ చేయాల్సిన బడ్జెట్ని కంటిన్యూస్గా తగ్గించుకురావడం వల్ల అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, దీని ఒక ఇంపాక్ట్ ఎలా పడుతుంది అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మీరు ఇదే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్టయితే మన సాయిపత్రి టాక్స్ ఛానల్లో ఇలాంటి సోషల్ అవేర్నెస్ వీడియోస్ని చాలానే ప్రీవియస్గా అప్లోడ్ చేసాం. వాటిని చూడండి సో దట్ మీకు ఒక అవేర్నెస్ అనేది వేరియస్ ఇష్యూస్ రిలేటెడ్గా తెలుస్తుంది. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము అప్లోడ్ చేసే ఎవ్రీ ట్యూస్డే, ఫ్రైడే ఈవినింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఇష్యూ పూర్ ఫెసిలిటీస్. ఈ బడ్జెట్ని కంటిన్యూస్గా తగ్గించుకురావడం వల్ల ప్రాపర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే స్కూల్కి కావాలో అది కూడా దొరకట్లేదు. యాక్చువల్లీ డెక్కన్ క్రానికల్ వాళ్ళు రీసెంట్గా ఒక రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ని కూడా పబ్లిష్ చేశారు. ఆర్టికల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే దాని దగ్గరలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దగ్గరలో ఉన్న స్కూల్స్లో మాత్రమే కొన్ని రకాల ఇమ్యూనిటీస్ అయినా దొరుకుతున్నాయి, కానీ మిగిలిన ఆల్ అదర్ గవర్నమెంట్ స్కూల్స్లోని పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. క్లాస్ రూమ్లు పరిస్థితి సరిగ్గా లేకుండా, వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకుండా, చివరికి బేసిక్ నెసెసిటీ టాయిలెట్స్ పరిస్థితి కూడా చాలా అధ్వాన్నంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావమ్మా? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా మీకు? అన్ని ఫెసిలిటీస్ అయితే లేవు అక్క. బాత్రూమ్ లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాష్రూమ్ కి కూడా గేట్ లేకుండా ఉంది అక్క. క్లాస్ రూమ్స్ కూడా సరిపోవట్లేదు. టీచర్స్ కూడా చాలా మంది రావడానికి కూడా ఇల్లు లేకుండా పోయింది. యూడిఐసి రిలీజ్ చేసిన 2021-2022 రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో 30,023 స్కూల్స్ ఉన్నట్టయితే అందులో 11,124 స్కూల్స్లో ట్యాప్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదన్నారు. అండ్ 1,859 స్కూల్స్లోనే అసలు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేనట్టుగా ఈ రిపోర్ట్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రిపోర్ట్ ఇంకొక ఇష్యూని కూడా హైలైట్ చేస్తుంది. తెలంగాణలో 2,124 స్కూల్స్ అంటే 7% ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఈవెన్ టాయిలెట్ ఫెసిలిటీ కూడా లేదండి. అండ్ అక్కడ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి సరిపడా ఫండింగ్ రాకపోవడం వల్ల వాళ్ళే చందాల రూపంలో కలెక్ట్ చేసి ఈ స్కూల్స్ క్లీన్ చేస్తున్నట్టుగా. అండ్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండింగ్ ఆ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే అవుతుందో స్కూల్ది ఆ బిల్లు కట్టడానికే సరిపోవట్లేదు, చాలా మంది టీచర్స్ ఇబ్బంది పడుతున్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ హైస్కూల్లో ఆందోళన చేశారు విద్యార్థులు. స్కూల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎం ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారని ఆరోపించారు. బాత్రూంలు శుభ్రంగా లేవని విద్యార్థులు తెలిపారు. వాష్రూమ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ఏపీలో పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నది. అక్కడున్న 819 స్కూల్స్లో బేసిక్ టాయిలెట్ ఫెసిలిటీ లేదని, 16,159 స్కూల్స్లోని ట్యాప్ వాటర్ ఫెసిలిటీ లేదని. అండ్ మన సౌత్ ఇండియాలోనే 25% ఆఫ్ ద స్కూల్స్లోని టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు. అండ్ ఈ సౌత్లో ఆ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా లేని స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 25% ఉన్నాయో ఆ 25%లో 75% కంట్రిబ్యూషన్ మన తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్స్ నుంచి వస్తుంది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్కూల్స్ ఒక దుస్థితి ఎలా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధికి ఆమడ దూరంలో ప్రభుత్వ పాఠశాలలున్నాయి. చీకటి గదిలోనే పాఠాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు. సెకండ్ ఇష్యూ ఇంక్రీజ్ ఇన్ వేకెన్సీస్. బేసిక్ కమ్యూనిటీస్ కొరత మాత్రమే కాదు, టీచర్స్ యొక్క కొరత కూడా సంవత్సరంగా పెరిగిపోతూనే వస్తున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోని. తెలంగాణలో చూసినట్టయితే 64% ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే వాటిలో టీచర్స్ షార్టేజ్ ఉన్నట్టుగా అండ్ 17,000కి పైనే ఏవైతే టీచర్ పొజిషన్స్ ఉన్నాయో వేకెంట్గా ఉన్నట్టుగా అయితే ది న్యూస్ మినిట్స్ అయితే పేర్కొంటుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చేసరికి ఒక టీచర్తోనే రన్ అవుతున్న స్కూల్స్ ఒకే సంఖ్య 9,000కి రీచ్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. అండ్ టీచర్స్ లేరు అండ్ బేసిక్ కమ్యూనిటీస్ లేవు. ఈ రెండు లేనప్పుడు మన థర్డ్ ఇష్యూ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వీక్ అయిపోతుంది కదా. సేమ్ థింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా పడిపోతుందంటే 5వ తరగతి చదువుతున్న పిల్లలులోని 42% మంది 2వ తరగతిలో నేర్పించే పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చదవలేకపోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. టీచర్స్ లేరు, లైబ్రరీలు లేవు, బేసిక్ కమ్యూనిటీస్ లేవు. అండ్ టెక్స్ట్ బుక్ల విషయంకి వచ్చేసరికి అవి ఎప్పటికి వస్తాయో అంటే టైంకి వస్తాయో రావో తెలియదు. ఇలాంటి అన్ని ఇష్యూస్ ఉంటే
నా ఎడ్యుకేషన్ క్వాలిటీ హయ్యర్లో ఉంటుందా లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిటీ పడిపోతుందా? మరి మన గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే పేరెంట్స్ మాత్రం ఏం చేస్తారు? అప్పులు చేసో తిప్పలు పడో పిల్లల్ని అయితే ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. నో ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఆగడాలు ఎలా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి మనందరికీ తెలిసిందే కదా. ట్యూషన్ ఫీజులను, ట్రాన్స్పోర్ట్ ఫీజులని, బుక్స్ అని, యూనిఫామ్ ఫీజు అని, లంచ్ ఫీజు అని ఇలా కలెక్ట్ చేసిన ఫీజులన్నీ సరిపోవు అన్నట్టుగా రీసెంట్గా ఒక స్కూల్ యొక్క ఫీ స్ట్రక్చర్ బయటపడింది. అందులోని పేరెంట్ ఓరియంటేషన్ ఫీజు అంట, అది కూడా ఎడిషనల్గా కలెక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇలా ఏ పేరు పడితే ఆ పేరుతో వేరే ఫీజులు ఉంటూ వాళ్ళు దోచుకున్నారు. దీని గురించి ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్ ఒక ఆగడాలు రిలేటెడ్గా మీకు ఒక డీటెయిల్ వీడియోని మన ఛానల్లో రిలీజ్ చేసాం. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఆ వీడియోని చూడండి. సో దట్ యాక్చువల్లీ ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ ఒక ఆగడాలు ఇలా పెరిగిపోతున్నట్టయితే మన ముందున్న సొల్యూషన్స్ ఏంటో కూడా మీకు ఆ వీడియోలో తెలుస్తాయి. నిజంగా మన గవర్నమెంట్ తలుచుకుని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి స్కూల్లో ఇంప్రూవ్ చేసి బెటర్ ఎడ్యుకేషన్ మన పిల్లలకు ప్రొవైడ్ చేయలేరా? ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎటువంటి ప్రైవేట్ స్కూల్లో చదివారని అంత గొప్ప వ్యక్తిగా ఎదిగారు, అంత పెద్ద సైంటిస్ట్ అయ్యారు. మన గవర్నమెంట్ స్కూల్స్కి మళ్ళీ అలాంటి స్థాయి తీసుకురావాలంటే ఖచ్చితంగా తీసుకురావచ్చు. కాకపోతే గవర్నమెంట్స్ తీసుకురావాలని అనుకోవాలంతే. కాకపోతే గవర్నమెంట్స్ అలా అనుకుంటాయంటే అనుకో, ఎందుకంటే కారణం మీరే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు. ఎందుకంటే గవర్నమెంట్స్ క్లియర్గా తెలుసు, పిల్లల గురించి స్పెండ్ చేశారనుకోండి, పిల్లలు ఓట్లేరు కదా, పిల్లల గురించి స్పెండ్ చేసేది ఏదో కట్ చేసి ఓకే ఎవరైతే ఈ వీడియో చూసిన పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పథకం రూపంలో నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, డైరెక్ట్గా అరే నాకు 1000 రూపాయలు ఈ గవర్నమెంట్ ఇస్తుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఓటేస్తాం. సో గవర్నమెంట్లకి పెద్దల నుంచి ఓట్లు ఎలా రాబట్టాలన్న కిటుకు తెలుసు. సో ఆ కిటుకు తెలిసినప్పుడు వాళ్ళు చేసిన ఇండైరెక్ట్ టాక్టిక్ ఇది. ఎడ్యుకేషన్కి ఏదైతే స్పెండ్ చేయాలో దాన్ని కట్ చేస్తూ ఇలా వేరియస్ పథకాలు అయితే లాంచ్ చేస్తున్నారు. దీనివల్ల చాలామంది మాకు ఈ పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయని డైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది హ్యాపీ ఫీల్ అవుతున్నారే, కానీ ఇండైరెక్ట్గా మళ్ళీ వాళ్ళ పాకెట్ నుంచి ఆ డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించలేరు, ప్రైవేట్ స్కూల్కి పంపించాలి. అండ్ నువ్వు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ప్రైవేట్ స్కూల్స్ ఒక డిమాండ్ పెరిగిపోతుంది అనుకోండి, వాళ్ళ దందా బాగా నడుస్తుంది. అండ్ వాళ్ళు అంతకంతకు వాళ్ళ ఫీజులు పెంచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు, వాళ్ళు అక్కడ తగ్గించరు కదా. సో గవర్నమెంట్స్ ప్రజలు ఈ అవగాహన లేకపోవడం వల్ల ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారు. ఈ అవేర్నెస్ని మ్యాక్సిమం పీపుల్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పీపుల్లోని అవేర్నెస్ వచ్చినప్పుడే ఈవెన్ గవర్నమెంట్స్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎప్పుడైనా కూడా వాళ్ళు మార్పు తీసుకురావచ్చు. లెట్స్ థింక్ పాజిటివ్. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా జరగకపోయినా కూడా నెక్స్ట్ 5-10 సంవత్సరాలు ఎప్పటికైనా కూడా గవర్నమెంట్స్ ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం వస్తుందో వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాల్సిందే. సో లెట్స్ బ్రింగ్ దట్ రెవల్యూషన్ ఫ్రమ్ నౌ. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి అవేర్నెస్ని అయితే స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణపత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.